బిఎస్ఎన్ఎల్ 4G ఇస్తుంది. బిఎస్ఎన్ఎల్ 4G ఇచ్చిన విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 1 ఇయర్ డబ్బులతో కస్టమర్ ప్లస్ డబ్బులుగా ట్రిపుల్ అయిపోతుంది. బట్ జియో కానీ ఏం తెలియదు ఐడియా కూడా బిఎస్ఎన్ఎల్ తట్టుకుని మార్కెట్లో సర్వే కాలేదు. వాళ్ళు 5G కోసం పెట్టిన డబ్బులు వృధా అయిపోతాయి, 6G కోసం పెట్టిన డబ్బులు వృధా అయిపోతాయి. మాకు 4G ఇస్తే జనాల ఆదరణ ఖచ్చితంగా లభిస్తుంది. కాబట్టి సబ్స్క్రైబర్ కావాలి దాదానే ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ ఇక్కడ నుండి బయటకి వచ్చే వాళ్ళ టెక్నాలజీ నార్మల్ వాళ్ళు హార్డ్వేర్ పర్సన్ అవసరం లేదు. ఇండియన్ మెంటాలిటీ ఏంటి, వాళ్ళకి కావాల్సింది డాటా వాయిస్. అది 4Gలో పుష్కలంగా ఉంది. మోర్ దెన్ సబ్స్క్రైబర్ ఎక్స్పెక్టేషన్స్. సబ్స్క్రైబర్ ఏది ఎక్స్పెక్ట్ చేస్తే దానికంటే ఎక్కువ ఫీచర్స్ 4Gలో ఉన్నాయి. 4G మాకు ఇచ్చినారంటే 100% వీఆర్ గోయింగ్ టు సర్వే ద మార్కెట్. బిఎస్ఎన్ఎల్ ఎటేలేదు 100% పబ్లిక్ సర్వీస్ ఇవ్వడానికి ఉంది. పబ్లిక్ వచ్చి సమాధానం చెప్పడానికి మేము తప్పితే జియో వాడిని ఎయిర్టెల్ వాడిని ప్రైవేట్ వాడిని మీరు ఎవరు అడగలేదు. మేము ఉంటే మేము చిన్న తప్పు చేస్తే జనాలు వస్తే మీ ఆఫీస్ అనేది మీరేది మమ్మల్ని నిలదీసే పరిస్థితిలో కూడా పబ్లిక్ ఉన్నారు. సమాధానం చెప్పే పరిస్థితి కూడా మేము ఉన్నాం 100%. అంటే మీ మార్కెట్లో 100% బిఎస్ఎన్ఎల్ వచ్చే అవకాశాలు పూర్తిస్థాయిలో కనిపిస్తుంది. అది కనిపించకుండా ఉండడానికి ప్రభుత్వం మీద ఈ కార్పొరేట్స్ ఎవరైతే భయంకరంగా ఒత్తిడి చేసి చంపించారు. ఇంతకంటే చెప్పే పరిస్థితి లేకుండా చంపేసారు. ఇప్పుడు మేము 4G వస్తాము. డెఫినెట్గా మీకు సర్వీస్ 99.100% 4G వచ్చిన తెల్లారి నుండి మీరందరూ మాకు సబ్స్క్రైబర్లు అయిపోతారు. అది జరగబోయే చరిత్ర. జరగబోయే చరిత్ర 5G అనేది సార్ మీరు అందరూ 5G టెక్నాలజీ అనేది మన కామన్ ఆర్డినరీ పర్సన్ 5G టెక్నాలజీ అనేది అవసరం లేని టెక్నాలజీ. అవసరం లేదు. మన 4G అంటే సరిపోతుంది. ఈ 4Gలో మేము ఉంటే డెఫినెట్గా మా బిఎస్ఎన్ఎల్లో క్యూ ఉంటుంది. మేము సర్వీస్ ఇస్తాం 100% జరగబోతుంది. అవే ఇంకా నెక్స్ట్ గవర్నమెంట్లో ఇవ్వలేకపోతుందో తెలియదు కానీ నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ అయ్యే 4G వచ్చినాయని డెఫినెట్గా పబ్లిక్ సర్వీస్ ఇవ్వడానికి బిఎస్ఎన్ఎల్ రెడీగా ఉంది. చెప్పేది మనం చెప్పడం కాదు. మీరు ఇప్పుడు ట్రాయింగ్ మేడం కాబట్టి నేను చెప్తున్నాయి 5G 4G స్పెక్ట్రమ్లో మనకు ఇన్స్ట్రుమెంట్స్ తీసుకోవాలంటే ఎక్విప్మెంట్ 4G ఎక్విప్మెంట్ 5G ఎక్విప్మెంట్ కావాలంటే వాడు ఎరిక్సన్ నుంచి తీసుకుంటాడు, సోనీ నుంచి తీసుకుంటాడు, జెడ్టీ నుంచి తీసుకుంటాడు, చైనా కంపెనీ నుంచి తీసుకుంటాడు. ఎయిర్టెల్ కానీ జియో కానీ ప్రతి ఒక్కరు మన వాళ్ళకి వచ్చేవారికి మేకింగ్ అయింది సార్. దిస్ ఇస్ నాట్ వాళ్ళు జియో ఇండియన్ కాదా, ఎయిర్టెల్ ఇండియన్ కాదా, మిగతా ఇండియన్ కాదు సార్. నేను ఒకటి నా క్వశ్చన్ ఏంటంటే వీ షుడ్ నాట్ ప్రమోట్ ది అపోజ్. మన గవర్నమెంట్కి అపోజ్ చేస్తాం. మేక్ ఇన్ ఇండియా వాడు తయారయ్యే దాకా మనం 4G పట్టుకొని కూర్చోవాలా? కస్టమర్ బేస్ ఉంటుందా? దిస్ ఇస్ మై క్వశ్చన్. సామాన్యులు ఆలోచిస్తారు సార్. మీరు ఇప్పుడు అనొచ్చు మన ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉంటే సెక్టర్ వీ కాంట్ క్వశ్చన్. ఎస్ దట్స్ ట్రూ బట్ ద ఫ్యాక్ట్ ఇస్ నాట్ దట్ వన్. ఇక్కడైనా తెలుసుకోవాలండి మేడం గారు. మీరు అందరికీ అనడానికి నేను జస్ట్ మేడం చెప్తున్నా. మీరు ప్లాట్ఫామ్లలో ఈ క్వశ్చన్ ఏంటి మీరు ట్రై అన్నప్పుడు మీరు అందరు కదా కంట్రోలింగ్ కదా మొత్తం అన్నిటి మీద గవర్నమెంట్తో ఆన్సర్ చేసేటప్పుడు వాళ్ళకు మేకింగ్ ఎందుకు రాలేదు? బిఎస్ఎన్ఎల్ మేకింగ్ వాడు ఎరిక్సన్ దగ్గర తీసుకుంటున్నారు, జెట్టి హోటల్ దగ్గరికి తీసుకుంటారు, మొదల దగ్గరికి ఎక్విప్మెంట్ తీసుకుంటారు. 4G ఎక్విప్మెంట్ ఈ మూడేస్తారు సప్లై చేసి ప్రపంచవ్యాప్తంగా. దానికేమో పర్మిషన్ ఇస్తారు, మీకు 4G ఇవ్వరు. కొనుక్కుందామంటే పర్మిషన్ ఇవ్వరు. బ్యాంక్లో లోన్ తీసుకుందామంటే పర్మిషన్ లేదు. చేతులు మొత్తం కట్టేసి దేశవ్యాప్తంగా ఇదే కంటున్నారా? మీరు క్వశ్చన్ ఏంటంటున్నారు? మా బిఎస్ఎన్ఎల్ అభిమానం. బిఎస్ఎన్ఎల్ సర్వైవ్ కావాలంటే భాషను నయించాలా క్వశ్చన్ చేసి ఆ ఎక్విప్మెంట్ తెప్పిస్తేనే ఇక్కడ పనిచేస్తారు. సో ఇది దేశంలో డెవలప్మెంట్లో వాడడం కోసం బిఎస్ఎన్ఎల్ డబ్బులే పనిచేస్తే గవర్నమెంట్ డబ్బులు పనిచేస్తే ప్రైవేట్ వాడకం తగ్గిన డబ్బులు మన దేశ అభివృద్ధి డెవలప్ బాధనే విషయాన్ని దయచేసి మీడియా మిత్రులు మీరు దాన్ని ఆ విషయాన్ని ప్రజెంట్ చేసి జనాభా అభివృద్ధి తీసుకొచ్చింది మీడియా. చిన్న ఇక్కడ ఉద్యమం అనేది ఒక పాయింట్ నుంచి స్టార్ట్ అవుతుంది. అదే ఇక్కడ స్టార్ట్ అవుతుంది అనుకుంటాం కాబట్టి మీకు కొంచెం బిఎస్ఎన్ఎల్ గురించి 100% 4G వస్తుంది కాబట్టి వస్తుంది అంటే వస్తుంది, నిజంగానే వస్తుంది. ఇంత నుంచి ఆపేది లేదు. ఆల్రెడీ మీరు బిఎస్ఎన్ఎల్ నెంబర్ డయల్ చేస్తే 4G వస్తుంది అవుతుంది. సిమ్ మార్చుకోండి, టెక్నాలజీ మార్చుకొని చెప్తున్నారు అంటే 100% పాజిటివ్ సిగ్నల్స్ కనిపిస్తున్నాయి. అందరూ హ్యాపీగా ఉంటాం. అందరూ హ్యాపీగా ఈ అవకాశం ఇస్తున్నారు. దాన్ని దాచుకోవడంలో కూడా అంతే తెలివిని ప్రదర్శించాలి. అప్పుడే ఆ డబ్బు అనేది మనతో ఉంటుంది. నవడేస్ స్పామ్స్ అనేవి త్రో SMS వస్తున్నాయి, త్రో కాల్స్ వస్తున్నాయి, త్రో ఈవెంట్స్
పార్ట్ ఆఫ్ బిఎస్ఎన్ఎల్ కస్టమర్ ఎడ్యుకేషన్ నేను మన బిఎస్ఎన్ఎల్ కన్జ్యూమర్స్కి అప్పీల్ చేస్తున్నా. అన్వాంటెడ్ లింక్స్ కానీ తర్వాత మీకు ఓటీపీస్ షేర్ చేయమని చెప్పేసి కాల్స్ వస్తాయి, వాటికి రెస్పాండ్ అవ్వద్దు. ఎవరు కూడా మన ఓటీపీస్ లైక్ సిడివి లాంటి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని ఎవరు అడగరు. అండ్ టాప్ ఆఫ్ దట్ డబ్బులు ఎవరు ఊరికే ఇవ్వరు. మన గుండంకులు చెప్తారు కదా లలితా జ్యువెలరీస్, సో డబ్బులు ఎవరికి ఊరికే రావు. సో కష్టపడి సంపాదించిన డబ్బుని మనం జాగ్రత్తగా దాచుకోవడానికి ఇవన్నీ అవేర్నెస్ అయితే ఉండాలి. ఏమంటారు, ఫేక్ వెబ్సైట్స్ ఉంటాయి లైక్ బ్యాంక్స్ కోసం అని చెప్పేసి మనము ఒకటి చేస్తే దానికి HTTPS ఉంటేనే మీరు ఆ వెబ్సైట్ లాగిన్ అవ్వండి. లాక్ సింబల్ ఉంటుంది. సో దట్ ఈస్ హైలీ సెక్యూర్డ్. అలాంటి ఫేక్ వెబ్సైట్ల ద్వారా కూడా మన ఇన్ఫర్మేషన్ వాళ్ళు క్లోన్ చేసేసి అలా కూడా వాడుతున్నారు. సో స్కిమ్మర్స్ ఉంటాయి. ఇప్పుడు ATM కార్డ్స్కి మనం వెళ్తాం కదా, గవర్నమెంట్ బ్యాంక్స్ వల్ల ఉన్న లొకేషన్స్లో అయితే దే మైట్ హ్యావ్ సమ్ ఈగిల్ ఐస్ మీన్స్ CC కెమెరాస్ కానీ అట్లా ఏమన్నా పెడతారు. కానీ ఎక్కడో రిమోట్ లొకేషన్లో ఉంటాయి, వాటికి స్కిమ్మర్స్ అని చెప్పేసి చిన్న కెమెరాస్ పెడతారు. సో అది మన ATM కార్డ్ పెట్టగానే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం క్లోన్ చేసేస్తుంది, మొత్తం రికార్డ్ చేసేస్తుంది వితౌట్ కస్టమర్కి ఏం తెలియకుండా. సో అలాంటివి కూడా కొంచెం జాగ్రత్తగా గమనించుకోండి. అంటే మీకు వెంటనే పెడితే ఒక బీప్ సౌండ్ చిన్నగా సౌండ్ వస్తుంది దానికి, అంత మాత్రం మనం అబ్జర్వేషన్ చేస్తే అది మనకి తెలిసిపోతుంది. దాని పక్కన చుట్టుపక్కల చిన్న కెమెరాస్ బ్యాంక్ వాళ్ళవి ప్రిమైసెస్లో ఉన్న వాటికి దీనికి తేడా అదే. అడిషనల్గా బ్యాంక్ అంటే దాని పక్కన చిన్న కెమెరా ఎవరైనా స్పై చేయాలనుకుంటే చిన్నగా దానికి ఇన్సర్ట్ చేసేస్తారు వితౌట్ తెలియదు. దాన్ని గమనించుకోవాలి. ఏదైనా అర్థంగా కనిపిస్తే అదే చెప్తున్నా నేను. మీ సాఫ్ట్వేర్ మీ మెకానికల్ సాఫ్ట్వేర్ ని దానికి యాంటీగా మీరు డెవలప్ చేయాలి. లేకపోతే చెప్పేసి మన దగ్గర ITTC అని చెప్పేసి ఒక టెక్నికల్ థింగ్ ఉంది. పెట్రోల్ డిపార్ట్మెంట్ పర్మిట్స్ వి కమ్ ఫార్వర్డ్ టు డెవలప్ సచ్ కైండ్ ఆఫ్ మెకానిజం ఆల్సో. సో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ నేను చెప్తున్నాను, చాలా మందికి తెలియదు ఈ విషయం. క్రెడిట్ కార్డ్స్ కానీ మనం ఇప్పుడు డెబిట్ కార్డ్స్ పెడతాం, ఎలా క్లోన్ అవుతున్నాయో తెలియదు, బట్ డబ్బులన్నీ డ్రా అయిపోతాయి. సో ఇలాంటి కొన్ని ట్రిక్స్ మోస్ట్లీ ఎక్కడ అంటే మెట్రో సిటీస్లో జరుగుతుంది. రీసెంట్లీ ఐ హావ్ రెడ్ ఇన్ ద పేపర్. అండ్ ఇంకొకటి ఏంటంటే పాస్వర్డ్స్ మీరు అంటే స్ట్రాంగ్ పాస్వర్డ్స్ పెట్టుకోవాలి. మామూలుగా మన డేట్ ఆఫ్ బర్త్ కానీ మొబైల్ నెంబర్స్ కానీ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో పాస్వర్డ్స్ కానీ అది కొంచెం స్ట్రాంగ్ పాస్వర్డ్స్ పెట్టుకోవడం వల్ల కూడా మనం సేవ్ చేసుకోవచ్చు మన అకౌంట్స్. నవేడేస్ అన్ని ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్. అండ్ ఇంకొకటి స్కాన్ చేసేటప్పుడు మనం మనీ సెండ్ చేయడానికి మాత్రమే స్కాన్ చేయడానికి QR కోడ్ ఉంటుంది. రిసీవ్ చేసుకోవడానికి ఎలాంటి QR కోడ్ సోఫార్ ఎవరైనా చూసారా? లేదు. కానీ కొంతమంది మీకు ఒక QR కోడ్ పంపిస్తాను, దాన్ని స్కాన్ చేయండి, మీకు డబ్బులు వచ్చేస్తే అంటారు. కానీ అది రివర్స్ జరుగుతుంది. మన అకౌంట్లో ఉన్న డబ్బులు వాళ్ళకి వెళ్ళిపోతాయి. సో అలాంటివి కూడా కొంచెం దృష్టిలో పెట్టుకుంటే మనం డబ్బులు కోల్పోకుండా ఉంటాం. సో అదే. నెక్స్ట్ కమింగ్ టు అవర్ ప్లాన్స్. మొబైల్ ప్రీపెయిడ్లో మనకి యాన్యువల్ ప్లాన్స్ ఉన్నాయి. 1,999 ఒకటి, అంటే ఫేమస్ ప్లాన్స్ మట్టుకి నేను చెప్తున్నాను. 2,999లో కూడా మనకి ప్లాన్స్ ఉన్నాయి. 1,999లో వచ్చేసి మనకి 600 GB త్రూ అవుట్ ద ఇయర్, 365 days వ్యాలిడిటీ ఉంటుంది. 100 SMS per day వస్తాయి. కొంతమంది వ్యాలిడిటీ కోసం మాత్రమే కొంచెం ఫ్యాన్సీ నెంబర్స్ అలాంటివి తీసుకుంటారు. ఎక్కువ శాతం వచ్చే కాల్స్ నేను చెప్తున్నాను, వ్యాలిడిటీ నాకు 1 year కావాలి, మధ్యలో మేము మర్చిపోతున్నాము, దానివల్ల నెంబర్ మేము మిస్ అవుతున్నాము, మళ్ళీ ఫ్యాన్సీ నెంబర్ రిలీజ్ చేయాలంటే డబ్బులు కట్టాల్సిందే కదా. సో అలాంటి కేసెస్లో 2,999 ఒకటి, దానికి 2 GB per day వస్తుంది. నవేడేస్ 3 GB కూడా చేశారు రీసెంట్గా. సో అది కూడా యూ కెన్ అవైల్. తర్వాత FTTH. ఇంతకుముందు ప్రీవియస్ మనకి కాపర్ లైన్స్ ఉండింది, వర్కింగ్ లైన్స్ అన్ని. యాక్చువల్గా యాజ్ వీ నో నౌ వీఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ స్టాఫ్, సఫిషియంట్ స్టాఫ్ ఇవ్వట్లేదు. అండ్ మోరోవర్ ఈ వర్షాలు పడ్డప్పుడు, ఫ్లడ్స్ వచ్చినప్పుడు అవి ఎప్పుడో జమానా కింద 2 సంవత్సరాల కింద వేసినాం కాబట్టి దాన్ని తవ్వడము, తర్వాత దాన్ని ఫైండ్ అవుట్ చేయడము, రెక్టిఫై చేయడం అనేది పెద్ద టాస్క్ అన్నమాట. సో దాన్ని మనం కాపర్ లైన్స్ అన్నింటినీ మనం ఫైబరైజేషన్ చేస్తున్నాము నవేడేస్. అండ్ టాప్ ఆఫ్ దట్ కాపర్తో వచ్చేసి మీకు మాక్సిమం ఒక 4 Mbps, ఐ థింక్ అంతకంటే 64 Mbps వరకు వస్తుంది స్పీడ్. కానీ ఫైబర్ వరకు వచ్చేసరికి ఈవెన్ Gbps స్పీడ్ కూడా మనం ప్రొవైడ్ చేయగలుగుతున్నాం యాజ్ ఇన్ కేస్ ఆఫ్ ప్రైవేట్ ఆపరేటర్స్. సో అది కూడా మీరు అవైల్ చేసుకోవచ్చు. అండ్ మనకి అర్బన్లో ప్లాన్స్ వచ్చేసి 499 ఉంది, 40 Mbps స్పీడ్ వస్తుంది. తర్వాత అప్ టు 300 వరకు మీకు
300 GB వరకు మీకు 40 Mbps స్పీడ్ వస్తుంది. ఏ ప్రైవేట్ ఆపరేటర్ ఈస్ నాట్ ప్రొవైడింగ్ సచ్ కైండ్ ఆఫ్ స్పీడ్ అండ్ సచ్ కైండ్ ఆఫ్ బ్యాండ్విడ్త్. అండ్ ఇంకొకటి ఇందులో వచ్చేసి మీకు ప్రైవేట్ ఆపరేటర్స్ ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలనీ ఉందనుకోండి, కాలనీలో కొంతమంది కస్టమర్స్ ఉంటారు. సో వాళ్ళందరికీ కలిపి ఒక దగ్గర OFT పెట్టినప్పుడు దానికి ఎట్లా అంటే డెడికేటెడ్ బ్యాండ్విడ్త్ ఈస్ నాట్ ప్రొవైడింగ్. డెడికేటెడ్ బ్యాండ్విడ్త్ అనేది మన BSNL ఒక గ్రూప్ ఆఫ్ కస్టమర్స్ ఉన్నారనుకోండి, ఇప్పుడు ఈయనకు ఒక 40 Mbps అంటే డెడికేటెడ్గా ఆయనకి 40 Mbps ఆయన యూజ్ చేయకపోతే వీఆర్ ప్రొవైడింగ్ ప్రో రేటా బేసిస్లో. కానీ అంటే ఒక కస్టమర్ ఆఫ్ చేసినప్పుడు ఆయన నెట్ వాడడు కదా, సో ఇంకో కస్టమర్కి యూజ్ చేయడం అనే కాన్సెప్టే లేదు మన దగ్గర. అండ్ హై అండ్ సెక్యూరిటీ ఉంటుంది, ఎవరు ట్యాగ్ చేసేది దానికి ఏమంటారు వర్త్ ఎవ్రీ పెన్నీ అంటారు కదా. సో అలాంటి కాన్సెప్ట్ అయితే మన దగ్గర ఉంది. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ టు టేక్ అవర్ కనెక్షన్స్. నవడేస్ మనకి సర్వీస్ కూడా బెటర్గా ప్రొవైడ్ చేస్తున్నాము. నేను 6 months 7 months అవుతుంది ఇక్కడికి వచ్చి. కస్టమర్ ఫీడ్బ్యాక్ అయితే బాగుంది. హూఎవర్ వీ హ్యావ్ ప్రొవైడెడ్ ఆర్ కనెక్షన్స్ దే ఆర్ హ్యాపీ విత్ దట్. అండ్ రూరల్లో వచ్చేసి బేసిక్ ప్లాన్ మనకి 399 ఉంది. రూరల్ ఏరియాస్ అంటే లైక్ జగిత్యాల రూరల్లో ఉన్న వాళ్ళు కూడా ఇది అప్లికేబుల్. హాఫ్ ఇయర్లీ వచ్చేసి 999 ప్రొవైడ్ చేస్తున్నాము. రీసెంట్గా బేస్డ్ ఆన్ కస్టమర్స్ రిక్వెస్ట్ వాట్ ఎవర్ వీ హ్యావ్ రిసీవ్డ్ ఆన్ దట్ వీ హ్యావ్ వర్క్డ్ అవుట్ అండ్ వీ గాట్ ఏ ప్లాన్. 999 ప్లాన్లో మనకి 25 Gbps 25 Mbps స్పీడ్ వస్తుంది, అప్ టు 50 GB వస్తుంది. తర్వాత 2 Mbps తగ్గిపోతుంది. సో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళకి నెట్ హౌస్ కాల్స్ అనుకున్నప్పుడు మనం అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ కూడా ఇస్తున్నాము. ఓన్లీ FTTH కనెక్షన్ మాత్రమే, ఇంటర్నెట్ కాకుండా వాయిస్ కాల్స్ కూడా ఇస్తున్నాము. ఇన్ కేస్ ఆఫ్ ప్రైవేట్ ఆపరేటర్స్ ఈ ప్రొవిజన్ అయితే లేదు. సో దాట్ ఈస్ వాట్ ద మెయిన్ డిఫరెన్స్ ఫర్ అస్ అండ్ ప్రైవేట్ ఆపరేటర్స్. మేడం నాకు కన్సిస్టెంట్ ఆఫ్ ఆల్మోస్ట్ 10+K 10,000 పైన జనాభా అక్కడ మన BSNL కావాలి. కానీ ఓన్లీ ఇప్పుడు అక్కడ కేబుల్ ఆపరేటర్స్ ఉన్నారు, అంటే టీవీ ఆపరేటర్స్ ఉన్నారు, టీవీ నెట్వర్క్ వాళ్ళకి ఏమన్నా మనము ఇచ్చేసి మన FTTH ఇవ్వచ్చా? రాయకల్ సార్, రాయకల్ అల్లిపూర్ మధ్యలో ఉంటుంది, జగిత్యాల మధ్యలో ఉంటుంది. దాని ద్వారా మనకు FTTH కూడా పోతుంది, అంటే కేబుల్ కూడా ఫైబర్ కేబుల్ కూడా పోతుంది. ఒకవేళ మీరు అక్కడ లోకల్ ఆపరేటర్లతో ఏమైనా టైప్ అయితే అక్కడ ఏమైనా ఇవ్వచ్చా అనేది ఆల్రెడీ మనకి అక్కడ SSCC మీన్స్ ఒక కస్టమర్ ఒక టిప్ ఉన్నారు. ఒకసారి మనం ఆయనతో డిస్కస్ చేసి వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఎంత ఉంది, ఎంత ఫైబర్ మనం ఎక్స్ట్రా పెట్టగలుగుతాం అనే ఒక కొటేషన్ తీసుకుంటే ఇఫ్ వి ఆర్ ఏబుల్ టు ప్రొవైడ్ డెఫినెట్లీ వి విల్ ప్రొవైడ్. ఈ మోరపల్లి అనేది కూడా మధ్యలో ఉంటుంది మేడం. ఇప్పుడు ఇక్కడ నుంచి 5-6 కిలోమీటర్స్ ఉంటుంది మోరపల్లి. ఆ తర్వాత మధ్యలో 2 కిలోమీటర్స్ సింగర్ ఆపరేటర్ వస్తుంది. ఆ తర్వాత 2 కిలోమీటర్స్ మా ఊరాలకు వస్తుంది. సో రెండు కవర్ అయిపోతుంది. మా దగ్గర అసలు ఇంటర్నెట్ ఫెసిలిటీ లేదు. జ్యోతి రిపోర్ట్ మోరపల్లి 9 వస్తుంది. అదే అల్లిపూర్ మోరపల్లి రాస్తుంది. 9 వస్తుంది. ఇంతకుముందు మనకి BSNL పరంగా చూస్తే మీరు ఎంప్లాయ్ కదా, ప్రతి విలేజ్లో ఎక్స్చేంజ్ ఉంది. ప్రజెంట్ మనం ఏం చేస్తున్నాం అంటే ప్రతి ఊళ్ళో మనం ఇప్పుడు పెట్టే పరిస్థితి లేదు, మనం పెట్టే పరిస్థితి లేదు. టవర్స్ అయితే ఉంటాయి, టవర్స్ ఉంటాయి, అది ప్రైవేట్ వాళ్ళు కదా, అంటే టిప్స్ అన్నట్టు. మేము టిప్స్ అంటాం, టెలికామ్ ఇన్ఫ్రా ప్రొవైడర్ సర్వీస్ అంటారు. అంటే ఒక అన్ఎంప్లాయ్ ఎవరైనా ఉంటే అతని ద్వారా మనం సర్వీస్ ఎక్స్టెండ్ చేస్తాం. అది ఎట్లా అంటే 50-50% షేర్. అతను OLT అంటే మినీ ఎక్స్చేంజ్ అనుకోండి. ఆయన ఆ ఊళ్ళో పెట్టుకుంటాడు, మేము అతనికి ఇంటర్నెట్ కనెక్షన్ ఇస్తాం, అంటే బ్యాక్ బోన్ ఇస్తాం. ఆయన ఏం చేస్తాడు, అక్కడ నుంచి ప్రతి కస్టమర్కి ఆయన ఫైబర్ వేసి కనెక్షన్ ఇస్తాడు. దానికి కానీ అతనికి 50% షేర్. ఫర్ ఎగ్జాంపుల్ 999 ప్లాన్ ఉంది అనుకోండి, 1000 రూపీస్ అనుకోండి, 500 అతనికి 500 ఇస్తుంది. ఈ రకంగా మనం చేస్తున్నాం. అట్లా చూస్తే మన జగిత్యాలో 32 OLTs ఉంది, 32 అంటే మేబీ 20 మంది ఉన్నారేమో, 20 మంది ఉండొచ్చు. 26 members 26 ఆల్ ఓవర్ జగిత్యాల ఇంక్లూడింగ్ రూరల్. సో ఆ రకంగా ఏంటంటే ఒక ఎంప్లాయ్మెంట్ కూడా వాళ్ళకి క్రియేట్ అవుతుంది. ప్రతి విలేజ్ కవర్ చేయాలని BSNL టార్గెట్ ఉంది, మేడం గైడ్ ఉంది. డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ లో ప్రతి విలేజ్ ఎవ్రీ విలేజ్ హ్యాస్ టు కవర్ విత్ హై స్పీడ్ ఇంటర్నెట్ సర్వీస్. అది కంపల్సరీ మేము చేయాలి, మా బాధ్యత. సో అది ఏ రకంగా చేస్తామంటే మేము ఫైబర్ కనెక్షన్ మేము OLT పెట్టడం ఉండదు. ఇట్లా ప్రైవేట్ వాళ్ళతో అంటే ఎవరో ఆపరేటర్ టిప్స్ ద్వారా మనం సర్వీస్ ఇస్తున్నాం. ఇంతకుముందు చెప్పారు కదా లోకల్ కేబుల్ ఆపరేటర్, వాళ్ళతో కూడా మనం టైఅప్ చేస్తున్నాం.
అది కూడా పాసిబుల్. ఎవరైనా ముందుకు వస్తే మనం అక్కడ ఓఎల్టీ పెట్టేసి ఇచ్చేయచ్చు. దాని మినిమం ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఒక అగ్రిమెంట్ కూడా ఫామ్ అవుతుంది. అందులో కనెక్షన్ ప్రొసీజర్ ప్రతి విదేశీ ఇచ్చాను. ఎవరంటే మీరు మీడియాలో ఇన్ఫర్మేషన్ వాస్తవానికి సంబంధించిన సమాచారమే జనంలో మనం అంటే నేను చెప్పింది ప్రతి గ్రామానికి నెట్ ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంలో భాగంగా జగిత్యాల జిల్లాలో ఇప్పుడు జిల్లాలు ఇది ఉంటాయి కదా, ఈ జిల్లాలో ఉన్నటువంటి 380 గ్రామాలు ఎక్కడ ఇప్పుడు 400 గ్రామాలు వచ్చినాయి. ఈ గ్రామాల్లో ఎన్నింటికి ఉంది, ఎన్నింటికి ఈ విధంగా మనం పెట్టుకోవచ్చు, ఎట్లా చేస్తున్నాము, ఏంటి అనేటువంటి ఒక పాజిటివ్ అనిపిస్తుంది. ఇప్పుడు నేను చెప్పినట్టు సిరిసిల్లలో చేసినాం, కరీంనగర్లో చేసాం, సిరిసిల్ల డిస్టిక్ కదా అక్కడ చేసాం, జగిత్యాలలో చేయలేదు. ఇప్పుడు మీరు ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తే ఆ గ్రామాలలో ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంత అవేర్నెస్ వస్తుంది, ప్రజలకు కూడా అవేర్నెస్ వస్తుంది, అన్ఎంప్లాయ్మెంట్ యూత్ కూడా కొంత వస్తుంది. మిమ్మల్ని వచ్చి కన్సల్ట్ చేస్తారు, చెప్పండి ఇచ్చారా పక్కన చేస్తారా, టెక్నికల్ భాష మాట్లాడలేకపోవచ్చు. పాపులేషన్ ఎట్లా ఉంది, వాళ్ళకి ఆల్రెడీ డేటా ఉంది. సో అది ప్లాన్ చేస్తున్నాం. దగ్గర ఉన్న 13 మండలాలలో డిస్ట్రిక్ట్ అంటే విలేజ్ వైజ్ కూడా మనం తెచ్చుకోగలిగితే డెఫినెట్గా ఎన్ని ఓఎల్టీస్ కొత్త పెట్టచ్చు అది కూడా చూస్తున్నాం సార్. ఆల్రెడీ నెక్స్ట్ మంత్ ప్లాన్ చేస్తాం. ఓఎల్టీ అంటే వాళ్ళకి సంబంధించి నేను అబ్జర్వ్ చేసిన విషయం ఏంటి, వాళ్ళు అక్కడ నుంచి ఒక కస్టమర్ వెళ్ళాలి, ఫస్ట్ ఒక కస్టమర్ కూడా స్టార్ట్ అయింది. ఆ కస్టమర్కి ఏదైనా కూడా వాళ్ళు వేసే పరిస్థితి లేదు. మీరన్నా ఎవరైతే ఇప్పుడు ఓఎల్టీ తీసుకుంటున్నారో వాళ్ళు ఒక్క కస్టమర్ అంటే సరౌండింగ్ ఒక 5 జమ అయినప్పుడు వాళ్ళు వెంటనే నేను 1.5 year నుంచి వెయిట్ చేస్తాను. 1.5 year నుంచి ఒక కనెక్షన్ కోసం వెయిట్ చేస్తాను. ఆల్రెడీ చల్లల్లో ఓఎల్టీ లాస్ట్ చల్లల్లో హైదరాబాద్ పీపుల్ నేను కేబుల్ కొనిస్తే 10 నెలలన్నా నేను ఖర్చు పెట్టాను. మా విలేజ్ వాళ్ళు కొడతారు కదా అప్పుడు మధ్యలో జాబ్స్ చార్జెస్ దిస్ ఈస్ డెఫినెట్లీ చెవిగల సార్ లోకల్ పీపుల్ ఆపరేటర్స్ ఉన్నారు కదా. మా పాపులేషన్ 3,800. మళ్ళీ అన్ని పట్టుకోవాలి చెవిగా ఉంది కదా Sarigal to Delhi to 6 kilometers. Sarigal to Morpeth to Kollam. Delhi which is Alipur. That also ఇదే ఇష్యూ మనకి. మేడం సరిగల్ నుంచి మీరు మోరపేటకి ఇచ్చినట్టయితే మోరపేటకు అల్లీపూర్ 4 kilometers. అల్లీపూర్ తర్వాత ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలి, రాయపూర్ ప్రొవైడింగ్ ఇవ్వచ్చు. మీరు కుమారి నుంచి అక్కడ పెట్టి కానీ ఈ సమాజం నిజం మేడం, కానీ ఈ సమాజం ఎప్పుడు కూడా ప్రశ్నించే వ్యక్తుల్ని హర్షించదు. మరీ ముఖ్యంగా రాజ్యం ఎప్పుడు హర్షించదు. మీరు ఇప్పుడు అంటున్నారు కదా, అన్న చెప్పిండు విపరీతమైన ఆస్తులు ఉన్నాయి బిఎస్ఎన్ఎల్ కానీ, ఎల్ఐసి ఆస్తులు తక్కువ ఉన్నాయి. అందరూ ఎల్ఐసిని కట్టం చేసే ప్రయత్నం ఎంత బాగా. నెక్స్ట్ ఇప్పుడు టార్గెట్ అదే. ఇప్పుడు వివాహ భోజనంలో నెక్స్ట్ తినబోయేటువంటి పదార్థం అదే. కోటాను కోట్ల మంది యొక్క ప్రజల కోసం అని అదే. వాస్తవానికి అసలు ఎల్ఐసి ఎట్లా పుట్టిందని ఒకసారి మీరు చదవండి. ఎల్ఐసి పుట్టడం వెనకాల ప్రధాన కారకుడు ఇందిరాగాంధీ భర్త అయినటువంటి ఫిరోజ్ ఖాన్ గాంధీ. ఆయన ఏం చేసిండంటే వాళ్ళ మామని డైరెక్ట్ అడిగిండు, నీ మొత్తం అసలు వాస్తవానికి అన్ని కూడా చెప్పిండు. నేను వచ్చేటప్పుడు చెప్తుండు మన గంగారావు 1850 నుంచి కమ్యూనికేషన్ సిస్టమ్ అనేటువంటిది ఇంప్రూవ్మెంట్ అయ్యింది. 1829 నుంచే ఇండియా లోపల పాలసీ ఈ బీమా స్కీమ్స్ ఇంట్రొడ్యూస్ చేసింది ఈస్ట్ ఇండియా కంపెనీ. అయితే ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ 1829 నుంచి పనిచేస్తూ బెంగాల్లో వేసినాయి. ఆ కామన్గా పెరుగుకుంటూ వచ్చినాయి. స్వతంత్రం వచ్చే నాటికి చాలా కంపెనీస్ వచ్చినాయి. ద హిందూ పత్రిక అప్పటి యజమాని అయినటువంటి జగన్మోహన్ ₹1 కోటి స్కామ్కు పాల్పడ్డాడు ఈ ప్రైవేట్ ఇన్సూరెన్స్లో అని చెప్పి ప్రధానమంత్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూను లోక్సభలో ప్రశ్నించింది వాళ్ళ అల్లుడు ఫిరోజ్ గాంధీ. చేసిన తర్వాత దాని మీద ఎంక్వైరీ చేసిండు, మా అల్లుడిని అపానం గుర్తుండేది అని చెప్పి.
ఆ ఎంక్వైరీలో వాస్తవంగా తేలితే వానికి 2 ఏళ్ళ జైలు శిక్ష వేసి మళ్ళా మొదలుపెట్టింది ఏంటంటే నువ్వు జైలు శిక్ష చేసుడు కాదు, ఆ స్కామ్ చేసుడు కాదు, దీన్ని రెగ్యులరైజ్ చేయమని. అప్పుడు ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1955 స్టార్ట్ చేసి 1955 లైఫ్ ఇన్సూరెన్స్ యాక్ట్ ప్రకారం వాళ్ళు ఆ సంస్థను పెట్టి 5 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి ఇవన్నీ ఒక సిస్టమ్ తయారు చేస్తే ఈరోజు ఇంత పెద్దగా అయింది. ఆ సంస్థను మొత్తం కబలించి ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ విన్నరు దాని సంగతి తెలిసింది. ఇంకా ఆ తర్వాత దీని ఒక్కొక్క వ్యవస్థ అన్ని ఈ విధంగా జరగడం వల్ల అంటే వాస్తవం కూడా ప్రజలు ఎట్లున్నారంటే ప్రజలు లాభాలు బాగా కావాలన్నారు. అందుకే రష్యా కూడా ఉన్న కమ్యూనిస్ట్ సిస్టమ్స్ అనేటువంటి పదార్థాలు ఏం చేస్తున్నాం బిఎస్ఎన్ఎల్ కాపాడు అన్నీ మంచిగా అనిపిస్తాయి. స్వతంత్ర దేశంలో మన సంస్థలు ప్రభుత్వ సంస్థలు ఇంత 4 రూపాయలు తింటే 4 పనికొస్తుంది, వాళ్ళకి ఇంత లాభం రావాలని మన అందరికీ ఉంటుంది. కానీ ఎందుకో అది కావట్లేదు. మరి చేసే మనుషులు వాళ్ళు, చెప్పే వ్యవస్థ వాళ్ళే, వాడు టేక్ ఓవర్ చేస్తున్నాడు. నడుతుంది ఎట్లా మనం టేక్ ఓవర్ చేస్తున్నాడు అన్నాడు. అర్థం కావాలి సార్. యాజ్ అన్ ఇండివిజువల్ మేమైతే క్వశ్చన్ చేయలేము, బట్ మీడియా ఉన్న ఒక ఏకైక చీఫ్ గెస్ట్ మేడం కుమార్ అందరూ దగ్గర ఓకే ఓకే ఒక్క నిమిషం Thank you, madam, for coming and providing us with a lot of information pertaining to track. Thank you so much, ma'am. Once again, on behalf of DSL. చెప్తున్నారు. కానీ భారత రాజ్యాంగానికి విరుద్ధంగా తీసుకునే నిర్ణయాలను మీరు ప్రశ్నించని చెప్పి ఆశించారు. It is not our hand. We can employ. No, that is not correct. మీరు అనేది ఏంటంటే ఇప్పుడు నేనే ఇప్పుడు ఇది జరుగుతున్నది ఏంటంటే ప్రతి ఒక్కడు నాకెందుకు ప్రశ్నించడం అని అనుకుంటేనే అసమర్థత రాజ్యం వెళ్తుంది, సమర్థత నిద్రపోతారు. నా పేరు కల్లెపు శోభారాణి, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ మెంబర్, తెలంగాణ స్టేట్. అందులో భాగంగా జగిత్యాల జిల్లాలో బిఎస్ఎన్ఎల్ ఆఫీస్లో ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్ దేనికోసం అంటే ఒక అవగాహన సదస్సు లాగా ఈరోజు కన్జ్యూమర్స్కి బిఎస్ఎన్ఎల్కు మధ్యలో అసలు ఆ టవర్స్ సరిగా ఉన్నాయా లేదా, సిగ్నల్స్ సరిగా ఉన్నాయా లేవా, ఎంతవరకు ప్రజల మధ్యలో ఎంతవరకు వాడుతున్నారు, ఎంతవరకు కరెక్ట్ ఉంది అనే దాని మీద ఈరోజు మాట్లాడడం జరిగింది. ఆ మాట్లాడిన దానిలో చాలామంది కస్టమర్స్ కూడా ఈ 4G వస్తున్న క్రమంలో అంటే బిఎస్ఎన్ఎల్ 4G అనేది ఒకటి విడుదల చేయడం జరిగింది. దాన్ని ఇంకొద్ది రోజుల్లో ఒక 3-4 మంత్స్లో కూడా రాబోతుంది. దాన్ని ప్రజలందరికీ కూడా అవగాహన సదస్సులాగా చేసి వాళ్ళలోకి ఈ సిమ్ములు వాడే విధంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా సిగ్నల్ ఎక్కడ కూడా పర్ఫెక్ట్గా ఉండే విధంగా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. నమస్కారం అండి. నా పేరు రమేష్, బిఎస్ఎన్ఎల్ డివిజనల్ ఇంజనీర్ జగిత్యాల. ఈరోజు జగిత్యాలలో కన్జ్యూమర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అనేది ఒకటి మేము కండక్ట్ చేశాము. మెయిన్ ఉద్దేశం ఏంటంటే బిఎస్ఎన్ఎల్ కస్టమర్స్కి బిఎస్ఎన్ఎల్కి మధ్య ఒక గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించే ప్రయత్నం గురించే ఈ అవగాహన సదస్సు. సో దీనిలో మేము చాలా సర్వీసెస్ సంబంధించిన మాకున్న సర్వీసెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మేము చెప్పడం జరిగింది. దాంతోపాటు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీకు చెప్పదలుచుకున్నా. ఏంటంటే ఇప్పుడు ప్రతి గ్రామానికి మనం డిజిటల్ ఇండియా ప్రోగ్రాంలో ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వమని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో ఆ రకంగా మేము ప్రయత్నం చేయడం జరుగుతుంది. దీనికి బిఎస్ఎన్ఎల్ సైడ్ నుంచి సబ్మిషన్ ఏంటంటే ఈ ఊర్లో ఉన్న లోకల్ కేబుల్ ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బిఎస్ఎన్ఎల్ ద్వారా టైఅప్ అయ్యి వాళ్ళు కనెక్షన్ ఇచ్చుకోవచ్చు. బిఎస్ఎన్ఎల్ కనెక్షన్ దానికి 50% షేర్ ఉంటుంది. దాని అవకాశాన్ని అందరూ వినియోగించుకోగలరని కోరుకుంటున్నాం.